రాష్ట్రం సాధించుకొని సుభిక్షంగా జీవిస్తున్నామంటే ఒక మహనీయుడు తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆ మహనీయుడే అందశ్రీ గారు. ఈరోజు అందశ్రీ గారి జయంతి, దక్షిణాఫ్రికా నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా ఇరువురి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిత్రులు రాజారాం ప్రకాశ్ సార్ గారు, అట్లాగే గురుతుల్యులు బాల్యమిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, సామాజికవేత్త గంధం నాగరాజు గారు, అట్లాగే వాల్మీకి సంఘ బాధ్యులు మండల దేవన్న నాయుడు, విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి, శేఖర్ గారు, కురుమయ్య గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూకి మహనీయులకు స్వాగతం పలుకుతూ, అందశ్రీ అనగానే మనకు గుర్తొచ్చేది మన రాష్ట్ర గీతం. ఆయన రాసిన రాష్ట్ర గీతం అంటే జయ జయ హే తెలంగాణను మనం రాష్ట్ర గీతంగా, తెలంగాణ మాతృగీతంగా ఆమోదించుకొని ప్రతినిత్యం ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలో ఏ ప్రభుత్వ కార్యక్రమం తెలంగాణలో జరిగినా ఆ గీతాన్ని పాడుకోవడం ఆనవాయితీ. అది చట్టపరంగా ఆమోదించబడింది. అటువంటి అందశ్రీ గారు 1961 జూన్ 18న జన్మించి నవంబర్ 10, 2025న మరణించారు. 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో ప్రస్తుతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారికి ₹1 కోటి నగదు పురస్కారాన్ని అందజేసిండు. ఆ అవార్డుతో ఆయన జన్మ సార్థకమైందని చెప్పొచ్చు. ఆ డబ్బుతో ఆయన ఇల్లు నిర్మించుకున్నాడు. అంతవరకు ఒక పాడుబడిన ఇళ్లలో ఉన్నాడు. అటువంటి అందశ్రీ గారు వరంగల్ జిల్లా జనగామ రేబర్తి మండలం మద్దూర్ గ్రామంలో జన్మించాడు. ఒక అనాథగా జన్మించాడు. విద్య లేదు, కానీ కాకతీయ యూనివర్సిటీ ఆయన గౌరవ డాక్టరేట్ ఇచ్చిండు. ప్రజల్లో ఉండి చదువుకున్నాడు, ప్రజల మధ్య జీవించాడు. ఒక గొడ్ల కాపరిగా, ఒక తాఫీ మేస్త్రిగా జీవిస్తూ సామాజిక కవిత్వాన్ని తను జీర్ణించుకొని ఆ రోజుల్లో శృంగేరి పీఠానికి సంబంధించిన శంకర్ బాలాజీ నన్ను చేరదీస్తాడు. అట్లాగే ఆచార్య బిరుదురాజు రామరాజు జానపద రచయిత, ఆయన కూడా ఆయనను చేరదీస్తాడు. ఈ విధంగా సాహిత్యాన్ని ఆయన ఆకలింపు చేసుకుని ఎన్నో గేయాలు, జానపద గేయాలు ఎన్నో రాసి ప్రసిద్ధి పొందాడు. ఇంకా జనజాతరలో మన గీతం, తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని తెలంగాణ సాధనకు తన గీతాల ద్వారా తోడ్పాటు అందించాడు. అట్లాగే ఆర్ నారాయణమూర్తి నిర్మించిన సినిమాలకు గీతాలు రాశాడు. ఎర్ర సముద్రంలో ఈయన రాసిన పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడని మానవత్వ గీతం. ఇది ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఒక్క మన భారతదేశమే కాదు, ఆ గీతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిలబస్ లో పెట్టింది. ఆ మాయమైపోతున్నాడమ్మా అనే పాటకు చాలా అవార్డులు కూడా ఆయనకు ఆదరించాయి. ఎస్పీ బాలు గారు కూడా ఆ పాటను ఒక కార్యక్రమంలో పాడుతా తీయగాలో పాడించి అభినందించాడు. మీ కళ, మీ రచన అద్భుతమైనదని అభినందించాడు. ఈ విధంగా అందశ్రీ గారు రచించిన జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం, జనజాతరలో మన గీతం, ఇట్లా సినకమ్మ సినకమ్మ అని ఎన్నో జానపద గీతాలు రాసి ప్రజల ఆదరణ, తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు అందశ్రీ గారు. ఆయనకు భార్య మల్లమ్మ, 3 బిడ్డలు, ఒక కుమారుడు ఉన్నాడు. చివరికి ఆయన 2025 నవంబర్న ఆ గుండెపోటు వస్తే గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత అపోలో ఆసుపత్రిలో మరణిస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉండి అంత్యక్రియలు ఒక కొడుకుగా చేపట్టాడు. అంటే అటువంటి గొప్ప వ్యక్తి అందశ్రీ గారు అని చెప్పొచ్చు. అలాగే దక్షిణాఫ్రికా సూర్యుడిగా నెల్సన్ మండేలా జూన్ 18, 1918లో జన్మించాడు. అతడు మొట్టమొదట దక్షిణాఫ్రికాలో ఉంకుంటే విసిజే అనే ఒక విప్లవ సంస్థను స్థాపించాడు. దాని ద్వారా జరిగిన ఒక మారణకాండకు బాధ్యుడుగా అతన్ని రోబెల్లా అనే ద్వీపంలో 27 సంవత్సరాల పాటు బంధిస్తారు. ప్రపంచంలో అత్యధికంగా జైలు జీవితం గడిపిన మొట్టమొదటి వ్యక్తి నెల్సన్ మండేలా. తర్వాత ఆంగ్ సాన్ సూకీ బర్మా, ఆమె కూడా స్వాతంత్రం కొరకు పోరాడింది. ఆయనను అక్కడి దక్షిణాఫ్రికా ప్రజలు నల్లజాతి సూర్యుడని, మదీబా అంటే గౌరవంగా పెద్ద అని
పిలుచుకుంటారు. నెల్సన్ మండేలా గారికి మన భారత ప్రభుత్వం 1990లో భారతరత్న, 93లో శాంతి నోబెల్ బహుమతి అందుకున్నాడు. ఆయన మరణించినప్పుడు మన భారత ప్రభుత్వం ఆయనకు సంతాప దినాలు పాటించింది. ఆయనను మన దక్షిణాఫ్రికా గాంధీగా పోల్స్తారు, నల్లజాతి సూర్యుడు అంటారు. నెల్సన్ మండేలాకు రాని అవార్డులు అంటూ లేవు. అతను దక్షిణాఫ్రికా నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొట్టమొదటి అధ్యక్షుడు నెల్సన్ మండేలా గారు. కనుక ఈ ఇరువురు మహనీయులు చూపిన మానవతావాదాన్ని మనం పుణికి పుచ్చుకొని సమాజ శాంతికి తోడ్పడాలని ముగిస్తున్నాను. జోహార్ నెల్సన్ మండేలాకు.